నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి పరామర్శించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పెదనిండ్రుకొలను ప్రభుత్వ పాఠశాలలో విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం అనారోగ్యంతో కన్నుమూత. పలువురు ప్రముఖులు సంతాపం. ఓటర్ల నమోదు కార్యక్రమం ఈ నెల 24 వరకు పొడిగింపు. ఆర్డీఓ సూర్యారావు. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతి పొందిన మున్సిపల్ కమిషనర్ ఏసుబాబును అభినందించిన కూటమి నాయకులు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వినతి పత్రాలను స్వీకరించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ముంబై కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర కిట్లు ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని, విద్యే జీవిత విజయానికి మూలాధారమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలంలో ఎంపీపీ1 పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్లు, షూస్, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామాగ్రితో పాటు జనసేన నాయకుడు పచ్చాకుల వాసు సౌజన్యంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దాతలు కూడా తోడ్పాటు అందించడం అభినందనీయమని, పచ్చాకుల వాసు చేసిన సేవ ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకి తోడ్పాటుగా అంటే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా తల్లిదండ్రులకు ఇబ్బంది అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ముందుగా ఆయన్ని అందరి తరఫున కూడా అభినందించడం. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా అంటే ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఉపాధ్యాయులు పిల్లలను ఒక ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలి, అందరినీ కూడా ప్రయోజనం చేయాలి అనే ఉద్దేశంతో ఎంతగానో కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మన ఈ నిడమర్రు మండలంలో స్కూల్ అన్నింటినీ పెదనిండ్రకొలను గ్రామంలో మనకి రావడం, అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుతారు. అంటే సొంత పిల్లల బోధన బోధన అంటే ఆటలతో పాటు విద్యను కూడా నేర్పిస్తామంటే పిల్లలందరం కూడా దాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకునే విధంగా అంటే మనకి ఏదైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఎక్కడా కూడా ఆటపాటలు కానీ ఏమీ లేకుండా ఈ రోజున
వాళ్ళని ఒక కేసులో బంధించినట్టు వాళ్ళు జరుగుతామని ఈరోజు అన్ని వసతులు కూడా ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు వీళ్ళందరూ కలిసి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి, అంటే పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులను గతంలో చూస్తే ఉపాధ్యాయులు కూడా తక్కువ ఉండేవారు, వాళ్ళు ఎక్కడ ఆ గ్యాప్ లేకుండా విద్యార్థుల్ని ఒక మంచి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దేటట్టు ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా పిల్లలకి ఎలా ఉపయోగపడాలో అన్ని విధాలుగా కూడా ఎవరు కూడా స్కూల్ మానకూడదు, ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి రావాలనే ఉద్దేశంతో తల్లికి వందనం ద్వారా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఎవరైతే దీన్ని లబ్ధిదారులున్నారో అందరికీ కూడా ఈ రోజున అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా, అలాగే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పూర్తిగా ఆయన పేరు మీద అలాగే పుస్తకాలు, అలాగే యూనిఫామ్స్, బెల్టు, బ్యాగులు అన్ని రకాల వస్తువులను కూడా ఈరోజు ఇవ్వడం, అలాగే బొత్తా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనాన్ని కూడా పిల్లలందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని అందించడం, అలాగే మన స్పోర్ట్స్లో కూడా మనం జిల్లా స్థాయిలో రాణించే విధంగా ఈ పిల్లలకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసి విద్య అంత ముఖ్యమో అలాగే క్రీడలు కూడా అంతే ముఖ్యం. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 1953వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా కెర్లంపూడిలో జన్మించిన ముద్రగడ్డ 1978వ సంవత్సరంలో తొలిసారి జనతా పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. కాపు నేత ముద్రగడ్డ పద్మనాభ మృతికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ సూర్యారావు తెలిపారు. టీసీసీ న్యూస్తో ప్రత్యేకంగా ఆర్డీఓ సూర్యారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం గడువును 24వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని ఆర్డీఓ సూర్యారావు టీసీసీ న్యూస్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కింద ఫామ్స్ సబ్మిట్ చేసే వాళ్ళకి, ఇంకా డిజిటైజేషన్ చేసే వాళ్ళకి, అన్కలెక్టబుల్ ఫామ్స్ చేసే వాళ్ళకి అందరికీ కూడా గడువు అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు పెంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంకా ఎవరైనా ఫామ్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖులోగా ఫామ్ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మనకి 100% పూర్తి అవడం జరిగింది. కాకపోతే నో లింకేజ్ కేటగిరీలో 14% ఓట్లు, సుమారు 30,000 ఓట్లు అనేవి ఉండటం జరిగింది. వాళ్ళు 2002లో ఓటర్ లిస్టుతో వాళ్ళకి కానీ, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఉన్న సంబంధం చెప్పేటటువంటివి ఇస్తే వాటిని మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి పొందిన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబును బీజేపీ, జనసేన నాయకులు ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కమిషనర్కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంతో పాటు పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు ఈ పదోన్నతి దక్కడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా కొత్త బాధ్యతల్లోనూ ఇదే సేవా స్ఫూర్తితో ముందుకు సాగాలని, తాడేపల్లిగూడెం అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ తనపై చూపిన అభిమానానికి బీజేపీ, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, వర్తన్పల్లి కాశీ, దువ్వా శ్రీనివాస్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి గట్టిం సింధు, పైబోయిన వెంకట్రామయ్య, గుండుమోగుల సురేష్, శ్రీరామ్, నల్లగంచి రాంబాబు, ఎర్రంశెట్టి శ్రీనివాస్, లీలా, మట్టా రామకృష్ణ, కోట రాంబాబు, నవీన్, పాటి నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంబంధించి కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి నాకు సన్మానించడం
చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను ఈ ఊరికి నేను చేసింది ఏమీ లేదు, విధి నిర్వహణ సక్రమంగా పర్ఫెక్ట్గా సిన్సియర్గా చేయడం వల్ల ఇటువంటి పేరు వస్తుంది. నేను వచ్చేటప్పటికి ఒక స్టేజ్లో ఉన్న తాడేపల్లిగూడాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో వారి యొక్క సూచనలతో ఎక్కడికక్కడ మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూపిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం వచ్చే పరికరాలన్నీ మనం అక్కడ పెట్టి మనం టౌన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది చాలా తక్కువ కాలంలో, అంటే 2 సంవత్సరాలు పీరియడే. ఇంకొక 3 ఇయర్స్లో ఈ తాడేపల్లిగూడెం కార్పొరేషన్ స్టేజ్కి మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అది ఎమ్మెల్యే గారి యొక్క ఆశయాలకు కష్టపడి మేము అధికారులుగా మేము అందరూ పనిచేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రమోషన్ అనేది రొటీన్గా అది వస్తూ ఉంటుంది. కానీ అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు గ్రేడ్ 1, ఇప్పుడు స్పెషల్ గ్రేడ్ వచ్చింది. ఇది యాక్చువల్గా సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అయినా మనం అంత ప్రజల యొక్క మమకారంతో, అంటే కూటమి నాయకుల యొక్క సహకారంతో, అందరూ యొక్క సహకారం ఉంటేనే మనం ముందుకు ఏదైనా డెవలప్మెంట్ చూపించగలం. అలాగే పట్టణ ప్రజలు, అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కట్టుగా ఒక తాటి మీద ఉండి పనిచేసినప్పుడు పట్టణాన్ని అభివృద్ధి ఎక్కువగా మనకి కనపడే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రజలందరూ కూడా గమనించండి. ఒక ఉద్యోగస్తుడిగా ఒక ఊరిలో పనిచేసినప్పుడు మనం పిలవకుండా 100 మంది వచ్చి మనకు సన్మానం చేస్తున్నారంటే మనం చేసిన పని ప్రజలు, ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ గుర్తించారని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇంత చక్కగా మేము నా మీద అభిమానాన్ని ఉంచినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన తాడేపల్లిగూడెం కమిషనర్ గారు స్పెషల్ గ్రేడ్లో ఆయనకి ప్రమోషన్ రావటం, తాడేపల్లిగూడెంలో ఆయన వచ్చిన తర్వాత మనం మార్క్ గమనించాం. ఆయన రాకముందు అలాగే యేసుబాబు గారు వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం ఆధునీకరణ చేయడం కానీ తాడేపల్లిగూడెం సుందరీకరణ చేయడంలో కూడా ఆయన పాత్ర ఎంతగానో ఉంది. చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ఎవరికి కూడా ఇలా ఏదో స్వచ్ఛ భారత్ చేయటం కానివ్వండి, ప్రతి సెంటర్లోనూ ఒక వినూత్నంగా ఆలోచించి ప్రతి సెంటర్లో పిల్లలకి మోటివేషన్, యూత్కి మోటివేషన్ వచ్చే విధంగా స్టాట్యూస్ని ఏర్పాటు చేయటం అయితే కానీ, అలాగే మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఆయన వచ్చిన తర్వాత చాలా పారిశుద్ధ్యం పెరగటం, అన్ని చోట్ల కూడా తాడేపల్లిగూడెం ఒక దుమ్ముగూడెం నుంచి చాలా అందమైన గూడెంగా చాలా మంచి సంస్కరణలు ఆయన తాడేపల్లిగూడెం తీసుకురావడం జరిగింది. అలాంటి మంచి కమిషనర్ గారు ఈరోజు మాకు తాడేపల్లిగూడెం ఉండడం మా అందరి అదృష్టంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ అందరి కార్యకర్తలు అందరి తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ మా యేసుబాబు గారికి స్పెషల్ గ్రేడు కమిషనర్గా దాని నుంచి ప్రమోషన్గా రావడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చిన్న సత్కారం చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెంలో ఇదివరకు పూర్వం నుంచి ఏదో 2 రోడ్లు ఉండేవి, కాలువ అవతల యువతల, లేకపోతే శాశ్మహాల్ రోడ్డు. అలాగే ఆయన వచ్చిన తర్వాత ఒక జీవి మాల్ సెంటర్ కానీ అలాగే ఎస్వీఆర్ సెంటర్ కానీ డెవలప్ చేయడం, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారిని ప్రతి విషయంలో ఆయన ఈ అభివృద్ధి చేస్తే ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పి చెప్పడం, దాంతోపాటు నిధులు తీసుకురావడానికి ఆయన, ఇక్కడ వర్క్ చేయడానికి ఈయన, వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ ఎం యేసుబాబు గారికి స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా పదోన్నతి వచ్చిన సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అలాగే కూటమి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే రూపురేఖలు కూడా మార్చడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కమిషనర్ గారు ఎంతో కష్టపడుతూ ఆయన ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. మనం గతంలో ఎంతోమంది కమిషనర్లని చూసాం, కానీ ఉదయం 5 గంటలకే ఫీల్డ్లోకి వెళ్ళి శానిటరీ వర్కర్లతో దగ్గరుండి పనిచేయించి తాడేపల్లిగూడెం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.
ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, రహదారులు, డ్రైనేజీలు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యక్తిగత, గ్రామస్థాయి సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వినతిని పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, చాపల రమేష్, గుండుమోగుల సురేష్, నీలపాల దినేష్, నల్లగంచు రాంబాబు, మలపాక చిట్టి, కళ్యాణం రామచంద్రరావు, ఎర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ని రన్ చేయటం, దాంట్లో దాదాపుగా మార్నింగ్ నుంచి ఒక 50 మంది రావటం, వారికి ఉన్న సమస్యలను తెలియజేయటం, వారికి వెంటనే మనకి పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మనకి ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఆదేశిస్తూ ఉంటారు. ఆయన ఒకవేళ ఆయనకి ఏదైనా పని ఉండి ఆయన అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ఇక్కడికి కూటమి నాయకులు అందరూ కూడా పొద్దున్నే వచ్చి ఇక్కడున్న సమస్యలు ఏదైతే ఉందో ప్రజల సమస్యలను తెలుసుకోవటం, ఒకవేళ అది నేను చేయగలిగితే నాతో చేయించడం, లేదంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారికి గుర్తు చేసి ఆ పనిని కంప్లీట్ చేసే విధంగా వారందరూ కూడా సహకరిస్తూ ప్రజల సమస్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెలుసుకుని వాటికి పరిష్కారం దిశగా నడుస్తూ ఉన్నందుకు, వారు సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా నేను నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన అందుబాటులో ఉన్నా లేకపోయినా 100% ఇక్కడ నన్ను ఎందుకు ఉండమన్నారంటే, వస్తారు మన ఇంటికి ఎమ్మెల్యే గారు అంటేనే ఏదోటి ఆశించి, ప్రజలు ఏదోటి జరగాలని ఆశించి వస్తారు. వారికి మనం ఇక్కడ లేము అనే ఇది కలగకుండా ఉండేందుకు మాత్రమే నన్ను ఇక్కడ ఉండి చూడమన్నారు తప్ప, నేను వేరే విధంగా ఎక్కడా కూడా నేను అధికారాన్ని ఇంకో రకంగా నేను తీసుకుని చేయాలనేది నా ఉద్దేశం కాదు. అలాగే మా డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్స్లో ఏ వర్క్స్ చేయించగలగమో అవన్నీ కూడా 100% చేయించి ప్రజలందరూ మాత్రం సంతోషంగా ఉండే ప్రయత్నం మాత్రం ఆయన ఎప్పుడు చేయిస్తారు. అదే మేము ఆయన అడుగుజాడలో నడుస్తూ ఖచ్చితంగా ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ 100% ప్రతిరోజు వారంలో 6 రోజులు ఇక్కడ జరిగేది మాత్రం జరిపిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, సో దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మరొకసారి నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఆదివారం తప్ప ఉన్న 6 రోజుల్లో కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మా క్యాంప్ కార్యాలయం నందు ప్రతిరోజు కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే అది ఏంటి సమస్య అని, అది మున్సిపాలిటీ సంబంధం అయితే మున్సిపాలిటీకి, ఎంఆర్ఓకి సంబంధించి ఎంఆర్ఓకి, హాస్పిటల్కి సంబంధించిన సిబ్బందికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు తను ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ ఆ కార్యక్రమం నిత్యం వాళ్ళ అబ్బాయి గారు అయిన రాజేష్ గారి చేతుల మీదుగా ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 50 నుంచి 100 మంది వరకు రావడం, వాళ్ళ సమస్యలు తెలియపరచుకోవడం, ఆ సమస్య ఏమైతే జరిగిందో దాని మీద రివ్యూ చేయడం అన్నది చాలా ఆనందకరం. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా నగ్గడం ముఖ్యం, కానీ నగ్గిన తర్వాత తన సొంత డబ్బులతో తాడేపల్లిని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజల్ని తన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రతి సమస్యను కూడా పరిష్కారం కొరకు కృషి చేయడం, అలాగే ప్రజలు ఒకటే విన్నపం, ఏ కావాల్సిన సమస్య మనకు అందుబాటులో ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఉండడం, ఆ సమస్యను ఇక్కడ తీసుకురావడం, తద్వారా అక్కడ ఏవైతే మనం ఏ రోడ్లు కానీ డ్రైనేజీ విషయాల్లో కూడా వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి ప్రజల సమస్య తీరుస్తున్న మన ఎమ్మెల్యే గారికి కృషిగా ఆనందనీయంగా ఉంది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా మా ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిరంతరం ఇక్కడ జరుగుతుంది. ఏదైతే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిన్న మళ్ళీ మన జనసేన పార్టీ అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముంబైలో ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. అక్కడికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రావడం జరిగింది. ఈ ప్రతిరోజు కూడా ఈ గ్రీవెన్స్ ఎప్పుడు కూడా కంటిన్యూటీ చేయమని మాకు 2 సంవత్సరాల నుంచి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కూడా ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏదైతే ఎల్ఓసి లెటర్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, అలాగే ఇతర ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ ఆఫీసు ఇవన్నీ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్లు పట్టుకొచ్చి ఇవ్వడం, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు యువ నాయకులు రాజేష్ గారు కూడా వెంటనే అధికారులకి స్పందించి ఏదైతే ఇక్కడ పీజీఆర్ఎస్ అధికారులు ఎప్పుడు కూడా నిరంతరం 6 ఇక్కడ నిరంతరం ఉండడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే స్పందించి 10 రోజులు 15 రోజుల లోపు వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చే విధంగా
మరి ఇక్కడ మళ్ళీ ఆ కంప్లైంట్ తీసుకోవడం, కంప్లైంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నుంచి రిజల్ట్ ఏమొచ్చింది అనేది కూడా ఇక్కడ నోట్ చేసుకుని వాళ్ళు ప్యూరిఫై అయిందో లేదో, పబ్లిక్ అయినా మర్చిపోతారేమో కానీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది అవ్విందో లేదా అనేది కూడా మళ్ళీ వెంటనే రెటిఫై చేసుకుని ఏం జరిగిందని ఫోన్ చేసి కూడా అడగడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆఫీస్ దగ్గర పీజీఎస్ కార్యక్రమంలో, ఎందుకంటే మన ఎమ్మెల్యే లేనప్పుడు తనయుడు రాజేష్ గారు అలా కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏ పని వచ్చినా సరే ఇబ్బంది లేకుండా చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే గత ఎమ్మెల్యేలను కూడా చూసాం, ఆ ఎమ్మెల్యే లేనప్పుడు ఇంకెక్కడ ఉండేది కాదు. ఇక్కడ అలా కాదు, మన 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 మనం ఇప్పుడు మనం చూసేది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆఫీస్ దగ్గర మన ఎమ్మెల్యే లేనప్పుడు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు లేనప్పుడు తనయుడు రాజేష్ గారు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పని ఆధారం ఉంటే చేయించి, ఒకవేళ ఆయన చేయకపోతే పెద్ద పని అయితే మళ్ళీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రేపేళ్ళుండో చేయింతానంటాం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే చెప్తేనే అవ్వేది, ఇవాళ అలా కాదు. మన రాజేష్ గారు చెప్పినా, ఇక్కడ కూటమి నాయకులు చెప్పినా ఏ పని అయినా సరే అది చేయవలసిన పని ఏదైనా సరే మనం చెప్తే చేయించి పరిస్థితి ఇక్కడ వచ్చింది. దేశ రక్షణ రంగంలో యువతను ఉన్నత స్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో శిక్షణ అందిస్తున్న పెంటపాడు మండలం అలంపురంలో టీబీఆర్ జూనియర్ కళాశాల అండ్ డిఫెన్స్ అకాడమీ మరోసారి విశిష్ట విజయాన్ని నమోదు చేసింది. అకాడమీ 2వ బ్యాచ్కు చెందిన 18 మంది విద్యార్థులు భారత ఆర్మీ అగ్నివీర్ రాత పరీక్షలో అర్హత సాధించి సంస్థకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీబీఆర్ జూనియర్ కళాశాల అండ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ టి భోగేశ్వరరావు మాట్లాడుతూ భారత సాయుధ దళాలలో ప్రస్తుతం యువతకు విస్తృత స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయన్నారు. క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం మరియు సరైన మార్గదర్శకత్వంతో ప్రతి విద్యార్థి దేశ సేవలో భాగస్వామి కావచ్చని తెలిపారు. ఈ సమావేశంలో కరెస్పాండెంట్ పద్మావతి, సిఈఓ శ్రీ రవికిరణ్, ప్రిన్సిపల్ శ్రీ సాయికృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. కేవలం డిఫెన్స్లో చాలా వేకెన్సీ పోస్టులు ఉంటాయి. దానికి సరైన అవగాహన లేకుండా చాలామంది మన ఏరియా నుంచి ఉపయోగించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో 1978 నుంచి 93 వరకు 15 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో నేను పనిచేసిన అప్పట్లో ఎయిర్ మ్యాన్గానే. సో నేను ఆ ఎయిర్ ఫోర్స్కి ఎలా రుణం తీర్చుకోవాలనుకొని చెప్పి అనుకున్నప్పుడు ఏదో విధంగా గివింగ్ బ్యాక్ టు సొసైటీ, సమాజానికి ఏదో ఇవ్వాలని అనుకున్నప్పుడు మనకున్న ఆ పరిజ్ఞానం, ఎయిర్ ఫోర్స్ గురించి ఉన్న నాలెడ్జ్, డిఫెన్స్, దానికి ఎలాగైనా పిల్లలకు పంచిపెట్టాలని చెప్పి మన పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళిన సంకల్పం వెళ్తాం. సో 1.5 month బ్యాక్ పరీక్షలు జరిగినాయి. మా కాలేజ్ నుంచి ప్రత్యేకంగా 17 మంది సెలెక్ట్ అవ్వడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఇంత అద్భుతాన్ని సాధించినందుకు స్టూడెంట్స్ మొదటి రేంజ్లో ఉంటే, తర్వాత వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఫిజికల్ డైరెక్టర్ని లేకపోతే ఎక్స్టెన్షన్ చేసి ప్రోత్సహించి ప్రమోట్ చేస్తున్న మా ప్రిన్సిపల్ సాయికృష్ణ గారికి, ఐఐటి ఫ్యాకల్టీ పవన్ సాయి అని చెప్పి ఆయనకి, అలాగే అన్నిటిని కోఆర్డినేట్ చేసి ఎంకరేజ్ చేసి మా సమన్వయం చేస్తున్న మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాజు గారికి, సో వీళ్ళందరూ ప్లస్ పేరెంట్స్ కూడా. సో మన టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ తరఫున హృదయ అభినందనలు. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను. అది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ అల్లరిగానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు సార్ మోటివేషన్ వల్ల, వీటి వల్ల కానీ కొంచెం మారాను. ఇప్పుడు అగ్నివీరులు కూడా డిఫెన్స్ దగ్గర చదువుకొని అగ్నివీరుగా సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్కూల్లో చాలా అలవాటు చేసి ఇంటికాడ పేరెంట్స్ కాలేజీకి వచ్చి ఇలాగా చేసి చాలా ఇబ్బంది పడ్డాను నా వల్ల. కానీ అలా సార్ మోటివేషన్ వల్ల అవన్నీ విని మళ్ళీ మారేది ఇలాగ స్టేజ్కి వచ్చిన ఐఎమ్ చాలా హ్యాపీగా ఉన్నాను. నేను టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ వల్ల చదువుకొని ఇక్కడ ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఎగ్జామ్ క్లియర్ చేశాను. అదే తొందరలో కూడా ఫిజికల్ కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ ఆర్మీలో జాయిన్ అవుతాను. ముందుగా నేను ఎందుకు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నానంటే, చిన్నప్పటి నుంచి నాకు ఆఫీసర్ కానీ సోల్జర్ కానీ కింద వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి ఒకటే అనుకునేవాడిని, పుట్టినప్పుడు మనిషిగా పుట్టాం, చనిపోయేటప్పుడు ఎలాగైనా సోల్జర్గా వెళ్ళాలి. ఆ డ్రీమ్తోనే ఇక్కడ రావడం జరిగింది. ముందుగా అయితే నేను 10th కంప్లీట్ అయిన తర్వాత మా డాడీ గారికి చెప్పాను, నేను డాడీ ఏదైనా డిఫెన్స్ అకాడమీ చూడమని. అయితే ఆయన తెలిసిన పెద్దలను అడిగితే ఆయన డిఫెన్స్ చైర్మన్, ఆయన ఇక్కడ సిఫార్సు చేయడం జరిగింది నాకు. అప్పుడు వచ్చాను ఇక్కడికి. దాని తర్వాత సార్ ఇచ్చిన మోటివేషన్ వల్ల నాకు ఇంకా నా గోల్ ఏంటనేది నాకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి పర్యటన సందర్భంగా కడియం మండలం వేమగిరి హెలీప్యాడ్ వద్ద ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్శెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బొల్శెట్టి శ్రీనివాస్ మనవడు బొల్శెట్టి రాజేష్ తనయుడు చిరంజీవి బొల్శెట్టి వెంకట అక్షయ్ దత్తుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పరిచయం చేశారు. ముఖ్యమంత్రి భుజం తట్టి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు బొల్శెట్టి వెంకట అక్షయ్ దత్ అధిరోహించాలని ఆశీర్వదించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో వానపల్లిగూడెం 1వ వార్డులో ఉన్న వానపల్లిగూడెం చెరువును త్రవ్వకం జరుగుతోంది. అమృత 2లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో 4 చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. వానపల్లిగూడెం చెరువు అభివృద్ధి పనులను 1వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చాపల రమేష్, ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు పరిశీలించారు. చెరువులో త్రవ్విన మట్టిని 1వ వార్డులో ఉన్న పార్కుల అభివృద్ధి నిమిత్తం వాడుతున్నామని నాయకులు తెలిపారు. 1వ వార్డులో జరుగుతున్న పార్కుల అభివృద్ధీకరణను కూడా నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చాపల రమేష్, ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు, జనసేన నాయకులు మంగిన సాయి, పవన్, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు రాష్ట్ర జనసేన నాయకులు మా అన్నయ్య శ్రీ బొల్శెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎన్డీఏ కూటమి సారథ్యంలో వానపల్లిగూడెం 1వ వార్డులో చెరువు తవ్వకం జరుగుతుంది. ఇది అమృత 2.0 పథకం కింద 4 చెరువులు ఇవ్వడం జరిగింది. ఒక్కో చెరువుకి 1,10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎన్డీఏ కూటమి నాయకులతో మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న మట్టి ఈ వార్డుకి సంబంధించి గవర్నమెంట్ సైట్లు, పార్కులు ఏదైతే ఉన్నాయో ఆ పార్కుల్లో ఫిలప్ చేయమని ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఇటువంటి అభివృద్ధి ఎన్నడూ కూడా మునుపెన్నడూ గతంలో కూడా ఇప్పుడు రాబోయే కాలంలో కూడా జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అటువంటి ఎమ్మెల్యే గారు మాకు రావడం మా ప్రజల అదృష్టం. ఎందుకంటే 1వ వార్డులో ఎస్సీ నిధులు అంటే ఏంటో తెలియదు. అటువంటి నిధులు 1,40,00,000 1వ వార్డు మిలిటరీ కాలనీకి ఇచ్చి ఘనత ఆయనకే చెందింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ నిధులు అంటే ఏంటో తెలియదు. ఎస్సీ నిధులు అంటే హామ్ఫట్, ఎస్సీ నిధులు అంటే ఏంటో తెలియజేసిన వ్యక్తి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్శెట్టి శ్రీనివాస్. ఎందుకంటే 1వ వార్డు మిలిటరీ కాలనీ ఒకసారి వచ్చి చూడండి మీరు. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ 1,40,00,000 1,40,00,000తోటి అభివృద్ధి చేస్తున్నారు.
ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరింతగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తాడేపల్లిగూడెం 1వ వార్డు వానపల్లిగూడెం చెరువులో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ఎంతో చిన్నగా ఉండే చెరువు, మనిషి చుట్టూ నడవడానికి కూడా చాలా ప్లేస్ ఉండేది కాదు. అలాంటి వానపల్లిగూడెం చెరువుని ఇవాళ వాకింగ్ ట్రాక్ కింద వాకింగ్ చేసుకునే పెద్దలందరికీ కూడా చక్కగా ఉండే విధంగా, అలాగే ఇక్కడ కూర్చుని అన్ని రకాలుగా కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా సేద తీర్చుకోవడానికి చక్కటి ఆహ్లాదకరంగా చెట్లు అన్నీ ఉన్నవి. అలాగే దీన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన ప్రీతం గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అభివృద్ధి జయంగా, అభివృద్ధి అంటే బొలిశెట్టి, బొలిశెట్టి అంటే అభివృద్ధి, అలాంటి జయంగా ముందుకు వెళ్తున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనందరి కూటమి తరపున అందరం కూడా వెనకాల ఉండి అందరూ కూడా సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ తాడేపల్లిగూడాన్ని దోమగూడెం, దుమ్ముగూడెం ఇలా ఉండే తాడేపల్లిగూడాన్ని చక్కటి రూపురేఖలతో తీర్చిదిద్దడం జరిగింది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ యేసుబాబు శానిటరీ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ యేసుబాబు అధ్యక్షతన శానిటరీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి వార్డులో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే పారిశుద్ధ్య ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రతి శానిటరీ సెక్రటరీ తమ పరిధిలోని వార్డులను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఎం యేసుబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు మనం ఈ వర్షాలు పడుతున్న కారణంగా శానిటేషన్ మీద దృష్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయకూడదు. మనం ఊరు శుభ్రంగా ఉండాలంటే మనం దాంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఇంటి ఓనరు, ఇంట్లో నివసించే ప్రతి వ్యక్తి కూడా దీంట్లో భాగస్వాముడయ్యి నా ఇల్లు అని మనం ఎలా అనుకుంటున్నామో నా రోడ్డు నా డ్రైన్ అనే భావంతో ప్రతి ఒక్కరూ శుభ్రపరచుకోవాలి. అందులో మనం శానిటేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. దాని అందరినీ కూడా మీరు తోడ్పాటు ఇవ్వాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు అశుభ్రతమైన వాతావరణంలో మీరు జీవించినప్పుడు మీకు ఇంటికి జ్వరాలు, దగ్గులు ఇటువంటివన్నీ రావడానికి ఇప్పుడు అవకాశం ఉంది. వాటర్ మేము ఇచ్చే వాటర్ని కాసి చల్లార్చుకుని తాగండి. వేడివేడి ఆహారాన్ని మాత్రమే భుజించండి. ఇన్ కేసు ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు మీరు భయపడే అవసరం లేదు. మన అర్బన్ హెల్త్ సెంటర్స్కి వెళ్ళి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, అక్కడ టెస్టులు కూడా ఫ్రీగా చేస్తున్నారు. అవి ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తాం. పెంటపాడు మండలం పడమర విప్పరులో శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ఉదయం 9 గంటలకు ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించి ఊంజల్ సేవ, పంచామృత స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కుబడులను భక్తులు తీర్చుకున్నారు. ఈ రోజు అడవికొలను వాస్తవ్యులు అందే నాగమణిల కుమారుడు శ్రీనివాస్, శిరీష దంపతుల కుమార్తె చాందిని, కుమారుడు వినయనాగసాయి శ్రీచరణ్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల నాగు, బోణం ఆదిమూర్తి, పసల సూరిబాబు, నైనాల సూర్యచంద్రరావు, మంచాల మోహన్, పడమర విప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో పడమర విప్పరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన దివ్య క్షేత్రం ఇది. మరి 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కానీ, ఈతి బాధలు కానీ, రావుకేతువుల దోషాలు కానీ స్వయంభూగా వెలిసిన క్షేత్రం కాబట్టి మరి ఎంతో విశిష్టత గల ఆలయం ఇది. మన రాష్ట్రమే కాకుండా, మన ప్రాంతమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుంటూ ఉంటారు. భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ అన్నదాన ప్రసాదం వేతన ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి.
ఈ అదృష్టం ఏంటంటే మా ఇలవేల్పు మా పసలవారి తోటలో మా తాతల భూమి ఇది. మాకు మా ఇలవేల్పుగా మేము కొలుచుకుంటాం. ఇది మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ అన్నదాన ప్రసాద వితరణలో కానీ సేవ చేసుకోవడం కానీ ఎంతో వైభవంగా చేసుకుంటాం. ఇది మా భాగ్యంగా మరి మేము భావిస్తాం. స్వయంభూవల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. మా సోదరుడు చెప్పాడు ఇక్కడ ఇంచుమించు 150 సంవత్సరాలు బట్టి స్వామి పూజలు అందుకుంటున్నారని. మాది ఇంచుమించు 6వ తరం ఇది. మా పసలవారు ఇలవేల్పు స్వామి. మరి ఊరికి దూరంగా ఉన్నది, ఇక్కడ ఏమీ ఫెసిలిటీలు లేవని ఇదిగో మా పెద్దల యొక్క సహకారంతో మా పిల్లలు ఇక్కడేమో ఇక్కడ మా సంటి, మా శ్రీకృష్ణ, ఇలాగే మా ఎవడో నాగు వీళ్ళందరూ కూడా మా సలహాలు తీసుకుని ఇక్కడ ఏదో ప్రసాదం పెట్టడం మొదలుపెట్టారు మా పెద్దల సహకారంతో. అదేమో దినదినాభివృద్ధిగా చెంది భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ ఏది జరిగినా సరే అడవికొల్లు వాస్తవ్యులు అందే నాగమణి గారి కుమారుడు శ్రీనివాస్ గారు, శిరీష దంపతులు, వారి కుమార్తె శాంతిని, కుమారుడు వినయ నాగసాయి శ్రీశరణం, వాళ్ళు ఏంటంటే మాకు మొదటి జీతం అంటే మా అబ్బాయిది ఇలా అని 22,500 పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంటుంటే ఆ అడవి కొల్లోళ్ళే వాళ్ళు పెట్టలేనంటే ఆ అడవి కొల్లోళ్ళే భగవంతుడు తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడేమో భోజనం పెట్టడం జరిగింది. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఎవరు కోరిన కోరికలు తీరుతాడు. ఉద్యోగాలు కానీ ఆరోగ్యం కానీ సంతానం ఏది కోరుకుంటే అది మన సుబ్రహ్మణ్య స్వామి కోరిన కోరికలన్నా తీరుతాడు. కాబట్టి అంచేత ఎవరైనా సరే వచ్చి ఆఖరి ఒకసారి దర్శనం ఆఖరికి 3 సార్లన్నా వేసుకుంటే మన కోరికలన్నీ తీరుతాయని నాకు బాగా నమ్మకం ఉంది. అంచేత ఎవరైనా సరే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే కోరికలన్నీ కోరుకుంటే మన కోరికలన్నీ అవుతాయని నేను నమ్ముతున్నాను. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను శాస్త్రీయంగా అర్థం చేసుకుని ఉద్యాన రంగానికి తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం అత్యంత అవసరమని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్లో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం అనే అంశంపై రాష్ట్ర స్థాయి ఒకరోజు కార్యశాలను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఎక్స్ అఫీషియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జేవి రమణ, ఐసీఏఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేవీ రావు, ఐసీఏఆర్ అటారీ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా, ఐసీఏఆర్ ఐఐఓపీఆర్ డైరెక్టర్ డాక్టర్ కె సురేష్, విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ బి ప్రసన్నకుమార్, డాక్టర్ ఎం మాధవి, డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డాక్టర్ ఎస్ఎస్ విజయపద్మ, డాక్టర్ సి మధుమతి, విశ్వవిద్యాలయ విస్తరణ విద్యా సంచాలకులు డాక్టర్ సిహెచ్ రూత్, డాక్టర్ ఈ కరుణశ్రీ, వివిధ ఉద్యాన కళాశాలల అసోసియేట్ డిఎన్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు, విస్తరణ అధికారులు, వివిధ జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఐసీఏఆర్ సంస్థల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వందన సమర్పణ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని రుచి, నాణ్యతలో రాజీ లేకుండా సమర్థంగా నిర్వహించాలని ఎంఈఓ2 టీవీ రామకృష్ణ సూచించారు. మంగళవారం పెంటపాడు మండలం అలంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థుల అభిప్రాయాన్ని సేకరించారు. అనంతరం టీవీ రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. ఎండిఎం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు జోగేశ్వరరావు, స్టాఫ్ సెక్రటరీ కనకారావు, ఎండిఎం సిబ్బంది గొర్రెల వెంకటేశ్వరరావు, శ్రీదేవి పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి ప్రతిరోజు ఏదో పాఠశాలకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండిఎం డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎండిఎం సమయానికి ఈ పాఠశాల వెరిఫికేషన్లో ఉన్నాం. పాఠశాలలో విద్యార్థులందరూ చక్కగా భోజనాలు చేస్తూ ఉన్నారు. అలాగే హోమ్ మీల్ మాత్రం అవాయిడ్ చేస్తూ ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన పిల్లలందరూ కూడా పాఠశాలని భోజనం చేయడం ఇక్కడ గమనించడం జరిగింది. విద్యార్థులను అడిగి తెలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం పులిహార పుల్లగా ఉండడం,
అలాగే కొంచెం అన్నం గట్టిగా ఉండడం అనే కంప్లైంట్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ కిచెన్ ఏజెన్సీ వారికి తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులను కూడా తరగతుల్లో హాజరుని వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ లాంగ్ ఆబ్సెంటీస్ని ఒక 10-12 మందిని గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళని ప్రాపకండా జరిపి పాఠశాలకు వచ్చేటట్టు చేయడం, లేదు అని అంటే రోల్స్ నుంచి రిమూవ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అయింది. ఈరోజు మెను పులిహార, దొండకాయ పచ్చడి, టమాటా పప్పు అండ్ గుడ్డు రాగి జావా. ఎవ్రీడే చాలా బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. రోజు మేము ఇక్కడే తింటున్నాం. స్కూల్ బాక్సులు ఎవరు తెచ్చుకుంటలేదు. అందరూ బాగా వండుతున్నారు అంటున్నారు. ఈరోజు ఫుడ్ చాలా బాగుంది. ఈరోజు ఫుడ్ మెనూ ఏంటంటే పులిహోర, పప్పు, దొండకాయ పచ్చడి అండ్ గుడ్డు రాగి జావా. ఈరోజు ఫుడ్ చాలా బాగుంది. తాడేపల్లిగూడెం వానపల్లిగూడెంలో చిన్న సోమనాథ క్షేత్రంగా పిలువబడే శివాలయం వద్ద శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జూలై 15వ తేదీ బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. జూలై నెల 15 నుండి 23 వరకు వారాహి అమ్మవారు గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి ఏకదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహిళలచే లలిత విష్ణు సహస్రనామముల పారాయణం జరుగుతాయని, మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు, శివమంత్ర ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ తెలిపారు. 15వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం బుధవారం నుంచి 25వ తారీఖు 7/2026 స్థిరవారం వరకు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి, వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మనకి సర్వకాల సర్వావస్థల యందు మనల్ని వెళ్ళినటువంటి కాపాడేటువంటి అమ్మవారి వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారికి అత్యంత వైభవోపేతమైన మాసం ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి మన ఆలయం నందు 9 రోజులు కూడా అత్యంత వైభవోపేతంగా పూజా కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించబడుతున్నాయి. ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పుణ్యాహవాచనము, రక్షాబంధన, మహన్యాసపూర్వకంతో వారాహి అమ్మవారికి, భైరవ స్వామికి, ఆంజనేయ స్వామికి రుద్రాభిషేక కార్యక్రమం. అనంతరం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి సామూహిక లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ పారాయణములు, అనంతరం అమ్మవారికి పంచహారతి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 9 రోజులు కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ఆరాధిస్తూ సకల శుభాలు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాను. కౌలు రైతులకు ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, గత 2 సంవత్సరాలుగా నిలిపివేసిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నందున మాటల్లో కాకుండా చేతల్లో కూడా రైతులకు న్యాయం చేయాలని కళింగ లక్ష్మణరావు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పెంటబడు మండల కేంద్రంలో విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉమ్మారావు గారికి, ఎండిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్ పెంటబడి మండల కేంద్రంలో ప్రత్యేక ఉండవలసింది ఈ రోజున ఇతర గ్రామాలకి విద్యుత్ మళ్ళిస్తున్నారు. దీనివల్ల పెంటబడి మండల కేంద్రం ప్రభుత్వ కార్యాలయాలు, అదే స్కూల్స్, అలాగే తాగునీరు సమస్య ఎక్కువ జనాభా కలిగిన పెంటబడి గ్రామం తాగునీరు సమస్య ఎక్కువగా ఉంది. కరెంటు పోవడం వల్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పుడు తక్షణమే ఈ సమస్యని డిఈ గారు, ఏఈ గారు పరిష్కరించాలని కోరుచున్నాం. అదేవిధంగా కౌలు రైతులు, ఈ జిల్లాలో కౌలు రైతులు 90% మంది ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా గుర్తింపు కార్డులు కానీ, అదేవిధంగా రైతు భరోసా గత 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇది 3వ సంవత్సరం కూడా కౌలు రైతుల సమస్యల నుంచి ఇప్పటి వరకు స్పందించలేదు. తక్షణమే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ప్రభుత్వ అదేవిధంగా సబ్సిడీ మీద యంత్రాలు, అలాగే ఎరువులు, పురుగు మందులు, ప్లస్ అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలని కోరుచున్నాం. తాడేపల్లిగూడెం భవితా కేంద్రంలో ఫాస్ట్ జోన్ చైర్పర్సన్ లయన్ రోజారమణి పుట్టినరోజు వేడుకలు లయన్ ఇంద్రవాణి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల పిల్లలకు నోట్బుక్స్, పెన్సిల్స్, పలకలు, స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అందజేశారు.
ఇంద్రవాణి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ నార్మల్ పిల్లలతో సమానంగా దివ్యాంగుల పిల్లలను గౌరవించి వారి విద్య అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, తమ్మామత్తుల సత్యనారాయణ, రామకృష్ణ, సత్యవతి, రత్నకుమారి, ఉషాదుర్గ, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ విగ్రహం వద్ద ప్రతి మంగళవారం నిర్వహించే ప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ వారం దీప్తి మెగా ఫర్నిచర్కు చెందిన మండవల్లి, చెన్న నాగేంద్ర కుటుంబ సభ్యులు భక్తులకు బూరి, చక్ర పొంగలి, పులిహోర ప్రసాదాలను భక్తిపూర్వకంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలమూరి సత్యనారాయణ, గొడవర్తి నరసింహారావు, ఆలమూరి సూరి, చంద్రరావు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి గుడి వద్ద ఆంజనేయ స్వామికి ప్రసాద వితరణ చేసిన వారు శ్రీయుతులు దీప్తి రెగ్జిన్ వర్క్స్ అధినేత అయినటువంటి నాగేంద్రరావు గారు, వారి కుటుంబ సభ్యులు, ధర్మపత్ని. వారికి ఆ శ్రీనివాసుడు ఆంజనేయ స్వామి సదా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి రక్షించి కాపాడాలని సదా కోరుకుంటున్నాం. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో ఉండేటటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రసాద నివేదనకి మీరు ప్రసాదం చేయించి స్వామివారికి సమర్పిస్తే ఇక్కడ నైవేద్యం చేసి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 101 వారం జరిగింది. ఈ 101 వారం కూడా నాగేంద్రరావు గారి దంపతులకి, వారి కుటుంబ సభ్యులకి కూడా మా ఆర్టీసీ వర్కర్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళవారం సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదుర్కొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర బయట ఆంజనేయ స్వామి విగ్రహం వేచి చేసి ఉంది. ఆ విగ్రహం దగ్గర ప్రతి మంగళవారం కూడా మన ఆర్టీసీ ఈ కార్మికులు వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతి మంగళవారం ఉదయం ప్రసాదం వితరణ చేయిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు 100 వారాలు పూర్తి చేసుకుని 101వ వారంలోకి వచ్చాం. ఈరోజు ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చేద్దంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ని సంప్రదింతే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రసాద వితరణ జరుగుతుందని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాలకొల్లు మండలం దగ్గులూరులో నిర్మాణం ఆపిన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యులు ఏ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వైద్య కళాశాల నిర్మాణ ప్రాంతంలో సిపిఎం బృందం పర్యటించింది. అసంపూర్తిగా ఆగిపోయిన పనులను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం కూటమి ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో ప్రజలను సమీకరించి ఉద్యమం సాగిస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సిపిఎం మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జి, మండల కమిటీ సభ్యులు తిరుమాని శ్రీనివాస్, సభ్యులు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. దగ్గులూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి గత ప్రభుత్వం పునాదులు వేసింది. ఇక్కడ భూమి కూడా కొనుగోలు చేసింది. సుమారు 60 ఎకరాలు 55 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు పూర్తిగా ఆపేశారు. కనీసం ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మట్టి వేయడం కానీ తీయడం కానీ చేయలే. ఒక చిన్న పని కూడా చేయలేదు. పూర్తిగా దీన్ని వృధాగా వదిలేసింది. ఫలితంగా ప్రజలకి ఇక్కడ మెడికల్ కళాశాల వస్తుంది, అందరికీ వైద్యం అందుతుంది అనేటువంటి ఆశలు ఆవిరైపోతుంది. రెండో ప్రక్కన ప్రజా సంపద అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. మూడో ప్రక్కన ఇక్కడ వేసినటువంటి ఐరన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తుప్పుపట్టి పాడైపోతుంది. కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం పెద్ద పెద్ద కోటేశ్వర్లకి 1000 ఎకరాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమి మీకు వస్తే ఇక్కడ పరిశ్రమలు పెడితే మీకు కావాల్సినటువంటి అవకాశాలు అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఆ రకంగా పారిశ్రామికవేత్తలకి అన్ని సదుపాయాలు, ప్రోత్సాహాలు అందజేస్తామని చెప్తున్నారు. కానీ ప్రజల కోసం నిర్మించేటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల మాత్రం ఈ రకంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే పద్ధతిలోనే వదిలేయడం చాలా బాధాకరం. ఎక్కడైనా ప్రభుత్వం తక్షణం సీరియస్గా తీసుకుని ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని పునఃప్రారంభించి వేగవంతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చైతన్యపరిచి ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం తగిన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేంచేసి ఉన్న సువర్చల అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.